మహాగణాధిపతే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అయితే సంక్రాంతి నుంచి మనకి రవి అంటే సూర్యభగవానుడు మకరంలోకి ప్రవేశించడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ సూర్యభగవానుడు ప్రతి మాసమునందు కూడా ఒక్కొక్క రాశి యందు సంచారం చేయడం అనేది జరుగుతోంది. ఆ రాశి యొక్క నామం అంటే ఇప్పుడు మేషంలోకి వచ్చాడు అనుకోండి, ఆయన మనం మేష సంక్రమణం అని, లేకపోతే తులా సంక్రమణం అని. ఇప్పుడు మనకి ఈ యొక్క ధనుర్మాసం మొదలయ్యేటప్పుడు ధనుస్ సంక్రమణం అని, అలాగే మనకి సంక్రాంతి వచ్చినప్పుడు మకర సంక్రమణం అని చెప్పడం అనేది జరుగుతుంది. అయితే ఈ మకర సంక్రమణం ఎప్పుడైతే మకర రాశిలోకి సూర్యభగవానుడు ప్రవేశించడం జరుగుతుందో అప్పటి నుంచి మనకి ఈ యొక్క ఉత్తరాయణ పుణ్యకాలం అనేది మొదలవబోతోంది. అయితే ఈ సంక్రాంతి నుంచి కూడా ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అంటే, ఇక్కడ ఈయన జనవరి 14 నుండి మళ్ళీ ఫిబ్రవరి 12వ తేదీ వరకు కూడా ఈయన మకర రాశిలోకే సంచారం చేయడం అనేది జరుగుతుంది. ఇలా సంచారం చేస్తున్నప్పుడు ద్వాదశ రాశుల వారికి కొంతమందికి అనుకూలంగాను, కొంతమందికి కొద్దిగా వ్యతిరేకంగాను, అంటే పనుల ఆలస్యమనో ఏవో ఒకటి కొద్దిగా, అంటే వాళ్ళ యొక్క రాశి నుండి ఆ సూర్యభగవానుడు ఉన్న రాశినికి ఎన్నో స్థానం అవుతుందో చూసుకుని శుభస్థానం అయితే శుభ ఫలితాలు, ఆ ఉండే స్థానం కొంచెం వాళ్ళకి వ్యతిరేకంగాను, అశుభ స్థానం అయితే వ్యతిరేక ఫలితాలు ఉండడం అనేది జరుగుతుంది. అయితే ఈ సూర్యభగవానుడు అనేది ప్రత్యక్ష భగవానుడు కాబట్టి ఈయన ఆరాధన చేయడం ద్వారా కూడా, అసలు ఈయనకి ఎటువంటి ఆరాధన చేయడం ద్వారా ఈ ద్వాదశ రాశుల వారు శుభ ఫలితాలు పొందవచ్చు అనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. మీనరాశి వారికి కానీ చూసుకుంటున్నప్పుడు ఈ యొక్క రవి మకర రాశిలోకి ప్రవేశిస్తున్నప్పుడు ఈ సంచారం చేస్తున్న ఇంచుమించు నెల రోజులు కూడా వీళ్ళకి కాస్త అనుకూలమైన ఫలితాలు కనపడడం అనేది జరుగుతుంది. కారణం ఏమిటి అంటే, వీళ్ళకి ఈ యొక్క రవి లాభస్థానంలో సంచారం చేయడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే లాభస్థానంలో రవి సంచారం చేస్తున్నాడో వ్యాపారపరంగా వృద్ధి, లాభాలు పొందడం అనేది జరుగుతుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. సంఘంలో కీర్తి ప్రతిష్టలు, గౌరవాలు, మీకంటూ ఒక మంచి గుర్తింపు లభించడం అనేది జరుగుతుంది. అలాగే కొత్తగా ఏవైనా పనులు చేయబడుతుంటే, అంటే ఈ మాసంలో, అంటే ఈ రవి మకరంలో సంచరిస్తున్నంతసేపు ఎప్పుడైతే మొదలుపెట్టారో వీళ్ళకి అద్భుతమైన ఫలితాలు, మంచి లాభాలు, లేదా మీరు ఏదైతే పని చేపట్టారో అది మీరు చేయదలుచుకున్న దానికన్నా కూడా ఎక్కువ మంచి పేరు రావడం, కీర్తి ప్రతిష్టలు పెరగడం, ఇలాంటివన్నీ కూడా కలుగుతాయి. అలాగే ఆదాయ మార్గాలు కూడా దొరుకుతాయి. అలాగే ఆరోగ్యపరంగా కూడా శరీరం ఒక పుష్టికరంగా ఉంటుంది. ఆరోగ్యపరంగా కూడా మంచి దృఢత్వాన్ని సంపాదించుకోవడం అనేది జరుగుతుంది. అలాగే ఇంటికి సంబంధించిన కానీ, లేదా మీకు సంబంధించిన కానీ ఏదైనా అలంకార వస్తువులు కొనుక్కోవడం, ఇలాంటివి జరుగుతాయి. రాజకీయపరంగా కూడా అనుకూలంగా ఉంటుంది. అలాగే ఎవరైతే ఉద్యోగాల కోసం చూస్తున్నారో వాళ్ళకి ఉద్యోగాలు లభించడం అనేది జరుగుతుంది. లాభస్థానంలో ఉన్న రవి మీనరాశి వాళ్ళకి చాలా అనుకూలమైన ఫలితాలు, అంటే అన్ని రంగాల వారికి అన్నింటా కూడా రవి మాత్రము సంపూర్ణమైన శుభ ఫలితాలను ఇవ్వడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ కొంత చిన్న చిన్న ఒడిదుడుకులు ఉంటాయి కాబట్టి ఈ యొక్క రవి మకరంలో సంచారం చేస్తున్నంతసేపు కూడా ఆదిత్య హృదయ పారాయణ చేసుకోవడం, ఈ యొక్క సూర్యోపాసన చేసుకోవడం, అర్ఘ్యాలు ఇవ్వడం, లేకపోతే స్తోత్రాన్ని పాటించడం. అసలు స్తోత్రం కూడా రాదండి మాకు. కనీసం ఆ సూర్యభగవానుడు ఎదురుకుండా నిలబడి నమస్కారాలు 3 సార్లు 11 సార్లు నమస్కారం చేసి వచ్చేసినా కూడా ఓం సూర్యాయ నమః అనుకుని మనం ఒక నామాన్ని చదువుకొని వచ్చేసినా కూడా ఆ సూర్యభగవానుడి యొక్క అనుగ్రహం అనేది సంపూర్ణంగా లభిస్తుంది. రవి మనకి మకరంలో ప్రవేశించడం ఎప్పుడు జరుగుతోంది? జనవరి 14న. ఈయన ఫిబ్రవరి 12 వరకు కూడా మకర రాశిలో సంచారం చేస్తున్నాడు. అంటే ఈ సంచారం చేస్తున్నంతసేపు కూడా ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటుంది అని కూడా మనం తెలుసుకున్నాం. అయితే ఇక్కడ ప్రత్యక్ష భగవానుడు మనకి చెప్పింది మనం అనుకున్న సూర్యభగవానుడి కాబట్టి ఈయన ప్రతీ నెల మారుతున్నా కూడా ఆయా రాశుల వాళ్ళకి, ద్వాదశ రాశుల వాళ్ళకి శుభాశుభ ఫలితాలు మిక్స్ అయి ఉంటాయి కాబట్టి మనం చెప్పుకోవడం అనేది జరుగుతోంది. అయితే వీటితో పాటుగా మీకు ఏదైతే మీకు జన్మ జాతకం ఉందో, మీరు పుట్టిన సమయానికి ఆ జన్మ జాతకాన్ని కూడా పరిశీలన చేసుకున్నప్పుడు మనకి పూర్తి ఫలితాలు లభిస్తాయి. అలాగే ఈ యొక్క తెలుసుకునేవి దేనికయ్యా అంటే, ఈ గోచార ఫలితాలు ఒక అవగాహన. ఏదైనా ఒక మనిషి సహజంగా ఒక పని చేస్తున్నప్పుడు ఎలా అనిపిస్తుంది మనకి, ఏదైనా ఒక మంచి పని చేస్తున్నప్పుడు అబ్బాయి ఇప్పుడు నాకు ఈ సమయం బాగుందో లేదో, నేను ఈ పని మొదలెడితే నాకు లాభమా నష్టమా,
లేకపోతే నేను ఈ యొక్క ఎప్పటి నుంచో చేయాలనుకుంటున్నాను ఈ పని, దీనివల్ల ఎంతవరకు నాకు కలిసి వస్తుంది, ఈ సమయం ఎంతవరకు అనుకూలం నాకు, ఇలాంటివన్నీ కూడా మనకి జాతకం ద్వారా తెలుసుకోవచ్చు. అంటే ఇటు గోచారము చూసుకుంటూ అటు జాతకం ద్వారా కూడా చూసుకోవచ్చు. అప్పుడు అలా చూసుకోవడం వల్ల ఏమవుతుంది, మంచి సమయం ఉంటే పర్వాలేదు, లేదా ఏది అనుకూలం అంటే అది వివాహానికి కావచ్చు, లేకపోతే ఇల్లు కొనుక్కోవడానికి కావచ్చు, ఏదైనా ఒక వ్యాపారం మొదలుపెట్టడానికి కావచ్చు, కొత్తగా ఏదైనా ఒక సాధించాలి జీవితంలో అని అనుకున్నప్పుడు ఆ సాధించాలనుకునే దానికి క్రమంలో ఎటువంటి ఆటంకాలు, అడ్డంకులు, ఇబ్బందులు లేకుండా ఈ మన జాతకం అనేది, అంటే మనం పుట్టిన సమయానికి ఏదైతే జన్మజాతకం ఉందో ఆ జన్మజాతకంతో పాటు ఈ యొక్క గోచారం కూడా, మనకి ఉండే గ్రహాలు కూడా మనకి రెండింటిని మనం క్లబ్ చేసుకోవడం వల్ల మనకి కరెక్ట్ ఫలితాలు రావడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ రవి మనకి మకరంలో ప్రవేశించడం ఎప్పుడు జరుగుతుంది, జనవరి 14న. ఈయన ఫిబ్రవరి 12 వరకు కూడా మకర రాశిలో సంచారం చేస్తున్నాడు. అంటే ఈ సంచారం చేస్తున్నంతసేపు కూడా ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటుంది అని కూడా మనం తెలుసుకున్నాం. అయితే ఇక్కడ ప్రత్యక్ష భగవానుడు మనకి చెప్పింది మనం అనుకున్న సూర్య భగవానుడి. కాబట్టి ఈయన ప్రతీ నెల మారుతున్నా కూడా ఆయా రాశుల వాళ్ళకి, ద్వాదశ రాశుల వాళ్ళకి శుభాశుభ ఫలితాలు మిక్స్ అయి ఉంటాయి. కాబట్టి మనం చెప్పుకోవడం అనేది జరుగుతోంది. అయితే వీటితో పాటుగా మీకు ఏదైతే మీకు జన్మ జాతకం ఉందో, మీరు పుట్టిన సమయానికి ఆ జన్మ జాతకాన్ని కూడా పరిశీలన చేసుకున్నప్పుడు మనకి పూర్తి ఫలితాలు లభిస్తాయి. అలాగే ఈ యొక్క తెలుసుకునేవి దేనికయ్యా అంటే ఈ గోచార ఫలితాలు ఒక అవగాహన. ఏదైనా ఒక మనిషి సహజంగా ఒక పని చేస్తున్నప్పుడు ఎలా అనిపిస్తుంది మనకి, ఏదైనా ఒక మంచి పని చేస్తున్నప్పుడు అబ్బాయి ఇప్పుడు నాకు ఈ సమయం బాగుందో లేదో, నేను ఈ పని మొదలెడితే నాకు లాభమా నష్టమా, లేకపోతే నేను ఈ యొక్క ఎప్పటి నుంచో చేయాలనుకుంటున్నాను ఈ పని, దీనివల్ల ఎంతవరకు నాకు కలిసి వస్తుంది, ఈ సమయం ఎంతవరకు అనుకూలం నాకు, ఇలాంటివన్నీ కూడా మనకి జాతకం ద్వారా తెలుసుకోవచ్చు. అంటే ఇటు గోచారము చూసుకుంటూ అటు జాతకం ద్వారా కూడా చూసుకోవచ్చు. అప్పుడు అలా చూసుకోవడం వల్ల ఏమవుతుంది, మంచి సమయం ఉంటే పర్వాలేదు, లేదా ఏది అనుకూలం అంటే అది వివాహానికి కావచ్చు, లేకపోతే ఇల్లు కొనుక్కోవడానికి కావచ్చు, ఏదైనా ఒక వ్యాపారం మొదలుపెట్టడానికి కావచ్చు, కొత్తగా ఏదైనా ఒక సాధించాలి జీవితంలో అని అనుకున్నప్పుడు ఆ సాధించాలనుకునే దానికి క్రమంలో ఎటువంటి ఆటంకాలు, అడ్డంకులు, ఇబ్బందులు లేకుండా ఈ మన జాతకం అనేది, అంటే మనం పుట్టిన సమయానికి ఏదైతే జన్మజాతకం ఉందో ఆ జన్మజాతకంతో పాటు ఈ యొక్క గోచారం కూడా, మనకి ఉండే గ్రహాలు కూడా మనకి రెండింటిని మనం క్లబ్ చేసుకోవడం వల్ల మనకి కరెక్ట్ ఫలితాలు రావడం అనేది జరుగుతుంది. కాబట్టి ఏ ముఖ్యమైన పనులు చేయాలనుకున్నా ఇటు గోచారంతో పాటు జన్మజాతక ఫలితాలు కూడా తప్పనిసరిగా చూసుకొని పని మొదలు పెట్టడం ద్వారా సంపూర్ణమైన సత్ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. సర్వే జన సుఖినో భవంతు, లోకా సంస్థ సుఖినో భవంతు.